ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీరు అస్సలు టెన్షన్ పడకండి. నా టెన్షన్ అంతా ఆంటీ ఉన్నారనే అమ్మా. జస్ట్ జోకింగ్. మిత్ర, ఇంకో గుడ్ న్యూస్. ఆ అరవింద్ యుఎస్ నుండి చాలా ఆర్డర్స్ కన్ఫర్మ్ చేశాడు. వావ్, సూపర్ అంకుల్. నేను చూసుకుంటాను. నువ్వు చూసుకుంటావని నాకు తెలుసమ్మా, కానీ ఇంత చిన్న వయసులో నేను చాలా కష్టపెడుతున్నానేమో అనిపిస్తుంది. ఇందులో కష్టం ఎందుకుంటుంది అంకుల్? మీరు నా మీద పెట్టుకున్న నమ్మకమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. అలాగే నీకు దీంతో పాటు ఇంకో పెద్ద బాధ్యత కూడా అప్పగించబోతున్నాను. అదేనమ్మా, మహేష్. డాడ్, కీప్ క్వైట్. మహేష్ని పెళ్లి చేసుకుంటావని అంకుల్ అడుగుతారేమో. ఇన్నాళ్ళు ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను. వెంటనే ఒప్పుకుంటే బాగోదేమో. ఆలోచించి చెప్తాను అని చెప్పాలి. మిత్ర, అంకుల్, మహేష్ నువ్వే చూసుకోవాలి. అర్థం కాలేదు అంకుల్. వీడికింత వయసు వచ్చినా ఒక బాధ్యత లేకుండా ఉంటున్నాడు. వీడిని నువ్వే ఎలాగైనా దారిలో పెట్టాలి. డాడ్, ఐఎమ్ నాట్ ఎ కిడ్. ఐ నో ఎవ్రీథింగ్. మహేష్ చెప్పింది నిజమే కదా అంకుల్? నో మిత్ర, నీకున్న ఎక్స్పీరియన్స్ వీడికి నేర్పించు. నీకున్న వర్క్ సిన్సియారిటీ వాడుకుంటే బిజినెస్లో సెట్ అయిపోతాడు. అలా మెల్లగా దారిలో పడితే నేను నా అదర్ బిజినెస్లో కాన్ఫిడెంట్గా బిజీ అవ్వగలుగుతాను. నేను మహేష్కి బిజినెస్ టిప్స్ నేర్పించాలా? అవును మిత్ర. ఇంకా కొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. అన్నింటినీ నువ్వే చూసుకోవాలంటే కష్టం అవుతుంది కదా. మహేష్ కూడా బిజినెస్ చూసుకోవాలంటే కాస్త ఎంకరేజ్మెంట్ ఉండాలి. అది నువ్వు మాత్రమే ఇవ్వాలి. అలాగే అంకుల్. దీని గురించి మాట్లాడడానికి పిలిచారా అంకుల్? అవునమ్మా. మిత్ర, ఏంటి ఆలోచిస్తున్నావు? మహేష్ని ఎలా మోటివేట్ చేయాలనే? అవును అంకుల్. స్టాప్ ఇట్. I don't want anyone to teach me. I'm a graduate MBA, Dad. ఏం చేయాలో ఎలా చేయాలో I know everything. I have my own ideas. ఎవరికి? నీకు. ట్రిప్స్ అంటూ కంట్రీస్ అన్ని తిరుగుతున్నావు. అవేనా నీ ఐడియాస్? అసలు నీకు ఒక బిజినెస్ మ్యాన్కు ఉండే లక్షణాలు ఏమైనా ఉన్నాయా? Dad, I just want to relax. ఆఫీస్లో కూడా నీకేం పనుండదు కదరా. వెళ్ళి కూర్చో, రిలాక్స్ అవ్వు. కొన్ని రోజులు చూడు. నచ్చకపోతే ఆ తర్వాత ఆలోచిద్దాం. ఏమండి, మీకు ఓకే కదా? ఓకే. మహేష్, బీ నార్మల్. ముందు భోంచే. భోంచేసేటప్పుడు మధ్యలో లేవకూడదు. కూర్చో. ఇంట్లో ఏదైనా అవసరానికి నేను కావాలి. మహేష్కి బిజినెస్ టిప్స్ ఇవ్వడానికి నేను కావాలి. కానీ మీ ఫ్యామిలీలో కోడలుగా మాత్రం నేను అక్కర్లేదు కదూ. ఆ పల్లెటూరి మొద్దునే తెగ మెచ్చుకుంటున్నారు. నన్ను మాత్రం ఒక ఎంప్లాయీగానే చూస్తున్నారు. ఏదో ఒకరోజు మహేష్ మనసు గెలిచి ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టి మీ అందర్నీ నా గుప్పెట్లోకి తెచ్చుకుంటాను. చూస్తూ ఉండండి. జయంతి అక్క ఏంటి అలా చెప్తుంది? 10,000 జీతంతో అసలేం చేయాలి? ఇంటి అప్పు ఎలా తీర్చాలి? అక్కకి పెళ్లి ఎలా చేయాలి? ఆ కరుణాకర్ని కాదని ఎవరు ఏం చేయలేమని చెప్తున్నారు. నేనేం చేయాలి? జయంతి అక్క చెప్పినట్టు ఈ ఉద్యోగం వదిలి వేరే ఉద్యోగం వెతుక్కోవాలా?
ఎవరిని అడగాలి? ఈ ఊర్లో నాకు ఎవరో తెలియదు కదా. ఇప్పుడు నేనేం చేయాలి? నేనున్నా ఆనంది, నువ్వే నా జీవితం. నిన్ను చూసినప్పుడే ఫిక్స్ అయిపోయాను. కానీ నువ్వే నన్ను చూసి అసహ్యించుకుంటున్నావు. అసలు అలా ఎందుకు చేస్తున్నావో అర్థం కావట్లేదు. ఎందుకో తెలీదు, నిన్ను చూస్తుంటేనే చాలా కోపం చిరాకు వస్తున్నాయి. చిచి, అమ్మాయిల పిచ్చి ఎక్కువగా ఉన్నట్టుంది. సర్లే ఆనంది, ఎప్పటికైనా నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు. అప్పటి వరకు నువ్వు నన్ను ఎంత అసహించుకున్నా పర్వాలేదు. నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇక నుండి నా జీవితం నీతోనే. ఆ తులసితోనే కదా? ఎవరు? నువ్వా? ఈ టైంలో పడుకోకుండా ఏం చేస్తున్నావు? తులసి వదిన లైన్ లో ఉంది, మాట్లాడు. ఇప్పుడు ఎందుకే? హలో, ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? ఫోన్ మ్యూట్ లో పెట్టానులే. ఓ, తను మాట్లాడేది మనకు వినిపిస్తుంది తప్ప మనం మాట్లాడేది వినిపించదు. ఇదిగో మాట్లాడు. పోవే. ఏంటి, చుట్టుపక్కల వాళ్ళు వింటే ఎవరైనా చచ్చారేమో అనుకుంటారు. ఏంటి, ఎందుకు అరుస్తున్నావు? మళ్ళీ ఏమైనా గొడవ పడ్డారా? కాదమ్మా, తులసి వదిన లైన్ లో ఉంది, మాట్లాడమని అన్నయ్యతో చెప్తున్నా. నేను మాట్లాడనంటున్నాడు. ఆకాశంలో చూస్తూ చందమామతో నా జీవితం మొత్తం నీకే అని ఏదేదో మాట్లాడుతున్నాడమ్మా. అదేంటో అడగమ్మా. అమ్మా, నువ్వు దాని మాటలు అసలేం నమ్మకు. ఆ దూరికి ఆట పట్టిస్తుంది. అబ్బో, అవునా? అమ్మా, నేను పాట పాడుతున్నాను అంతే. అబ్బా, అవునా? ఏది పాడు? పాడతాను. పాడు గజాల, పాడు. పాడతాం, ఇప్పటివరకు పాడిందే కదా. ఓ చందమామ, నా జీవితం నా జీవితం నీకే అంకితం. అమ్మా. ఏ లలిత, వాడు అబద్ధం చెప్పి కవర్ చేస్తున్నాడే, నువ్వు అసలు నమ్మద్దు. ₹1,00,000 ఇచ్చినా నా కొడుకు నా దగ్గర అబద్ధం చెప్పడే. వాడి గురించి నాకు బాగా తెలుసు. అబ్బో, ఇదిగో తులసి వదిన లైన్ లో ఉంది, మాట్లాడమని చెప్పు. మాట్లాడు. మాట్లాడతాను. హలో. హలో బావా. హాయ్, ఎలా ఉన్నావు? నువ్వు ఉన్నావు కదా బావా, చాలా చాలా బాగున్నాను. అబ్బో, తిన్నావా బావా? లేదు ఇంకా. నాకు నీ చేత్తో ఎప్పుడు తినిపిస్తావో ఏంటో, లేదంటే నేనే నా చేత్తో ఉప్మా చేసి నీకు తినిపించాలని ఉంది బావా. హలో బావా, ఓకేనా బావా? సరే సరే, ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్. ఇదిగో మాట్లాడేశాను. అమ్మా, బాగా ఆకలిగా ఉంది, ఏమైనా తినడానికి పెట్టవా? రేయ్, మీ అమ్మనరా నేను. తులసితో మాట్లాడకుండా తప్పించుకోవడానికి నీ వేషాలు నాకు తెలియదనుకుంటున్నావా? నువ్వేం చేసినా సరే తులసే నా ఇంటి కోడలు. నా కొడుకుని ఎలా దారిలోకి తీసుకురావాలో, తులసితో పెళ్లి ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. చాలా మంచిది. ముందు వెళ్ళి తినడానికి ఏమైనా చెయ్యి. పద పద పద. అమ్మా ముత్యాలమ్మ తల్లి, మేమేం పాపం చేశాం? మాకు ఇన్ని కష్టాలు పెట్టావు. నువ్వే మమ్మల్ని కాపాడాలమ్మా. ఎవరు? ఎవరది? ఎవరది? చూడండి, అంత ధైర్యం అంటే నా ముందుకు రండి. అంతేకాని ఇలా భయపెట్టాలని చూస్తే బాగోదు.